నీటి నిల్వ నిర్ణయం అధికారులదే. పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం. వినియోగించే అధికారాలను వారికే ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్దే. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే. ఇవో పని చేయి, నువ్వు శాలువా తీసుకొస్తే ఆయనకు సన్మానం చేసి తోలకపోయినావు. నువ్వు యొక్క నాయన నువ్వు కడిగిన ముత్యమని తోలితో వచ్చిపోయి ఇట్లా శాలువా కప్పి ఇట్లా కిరీటం పెట్టి తోలకపోయినావు. ఎంత అమాయకంగా చూడు. అప్పుడేమో బొట్టు నీ ముఖమా, ముఖమా, చేసిన ముఖమా. అది ఒకటి ఆ గద్దరవాడు ఒకటి మిగిలితీన కీరి అంతకంటే పెద్దదేమని ఇవ్వాలి. ఇంకా ఆస్కార్ అసొంటిదో గద్దర్ అసొంటిదో ఒకటి మిగిలితే సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే. నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా నేనెందుకంటే అసలు దాని జోలికే పోలేదని చెప్పినా చెప్తాడు. నేనేమో ఇంజనీర్ కాళేశ్వరం అవునా, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఉందా మన తాను అని కూడా అంటాడు. ఇక మిక్కిలికి వచ్చి దొరికిపోయిన తర్వాత అస్వస్థతకు గురవుతాడు, హాస్పిటల్ ఉంటాడు, అంతే అయిపోయా. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పీసీ ఘోష్ కమిషన్ ఏట కేసీఆర్. మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం. ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్ 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ. ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ రాసిండు. అసలు కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు, మాట్లాడకపోగా ఆగాలంటూ సైగా రాగున్నాడట. కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల, విరిగిన ఎడమ తుంటి, యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స పరామర్శించిన కేసీఆర్. త్వరగా కోలుకోవాలి. ఇక ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ. అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. కాళేశ్వరం అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం. ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చా అని చెప్పి చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర. విషయం ఏంటంటే ఇక్కడ గుడ్ మార్నింగ్ డాడీ అని కవిత పిలిచినా కూడా కేసీఆర్ అట్లా అనకపోగా ఇట్లా అన్నాడట, ఆగమన్నట, ఆగిపోయింది. ఆడ విచారణ ఘోష్ కమిషన్ కార్యాలయం దగ్గరికి మేము వస్తాం, జాగృతి వస్తామన్నారు, రాలే వాళ్ళు. అంటే ఇక్కడ దెబ్బ అయినట్టుంది. అరే దెబ్బ పడదా? కరెక్టే. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.